భగవద్గీత 1-10 శ్లోకాల అర్థం. ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అంటాడు: సంజయ, నా పిల్లలు మరియు పాండవులు ఇద్దరు ధర్మక్షేత్రమైన కురుక్షేత్ర యుద్ధంలో సిద్ధంగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు చెప్పు అని అడుగుతాడు. సంజయుడు: మహారాజా, కురుక్షేత్రంలో 2 మహాసేనలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. పాండవుల వైపు కృష్ణుడు సారథిగా నిలిచాడు. అలాగే కౌరవుల వైపు దుర్యోధనుడు సైన్యాన్ని పరిశీలిస్తున్నాడు అని చెప్తాడు. అలాగే సంజయుడు: రాజా, నీ కుమారుడు దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి భయంతో కానీ గర్వంగా తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు: గురువుగారు, పాండవుల సైన్యం ఎంత విస్తారంగా ఉందో చూడండి. ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు దీనిని సమర్థంగా ఏర్పరిచాడు. అందులో అర్జునుడు, భీముడు, సత్యాకి, కాశీరాజు వంటి మహావీరులు ఉన్నారు. వీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు: కానీ మా సైన్యంలో కూడా అపారమైన వీరులు ఉన్నారు. భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణ వంటి వారు ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు: మా సైన్యాన్ని రక్షించడానికి భీష్ముడు, అలాగే పాండవ సైన్యాన్ని రక్షించడానికి భీముడు ఉన్నారు. మనం భీష్ముని చుట్టూ నిలబడి ఆయనకు రక్షణ ఇవ్వాలి అని దుర్యోధనుడు చెప్తాడు.